పర్టికులర్గా ఇలాంటి కేసులు అన్ని రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందండి సినిమా ఇండస్ట్రీలో? రేప్ కేసు అనేటువంటిది 5-6 సంవత్సరాల తర్వాత సహజనం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందని మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని నా వెనక ఏదో కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఖచ్చితంగా కుట్ర జరిగి ఉండొచ్చు. అనూహ్యంగా ఒక 5 సంవత్సరాలకు ఎదిగినటువంటి విషయం మనందరికీ విదితే కాబట్టి అంతర్గత శత్రువులు ఏర్పడతారు కదా. తనకు ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి అంశాన్ని వారు బలంగా ఆయుధంగా మార్చుకున్నారు. ఆమెతో పరిచయం ఉంది. ఆ పరిచయం సత్సంబంధమా, అక్రమ సంబంధమా, లేకపోతే ఈయనే నిజంగా ఆ పిల్ల చెప్తున్నట్టు ఫోర్స్ఫుల్గా చేశారా? అంటే నిజంగానే తనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందంటారా? రేపు బయటకు వచ్చి అందరు ఆలోచనలు మార్చే విధంగా అతను వాదించొచ్చేమో, ఏమో గుర్రం ఎగరా వచ్చేమో. మన మానసిక దౌర్భాగ్యం ఉందనుకో, ఆ అమ్మాయి ఎంత తేడా అయితే జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది అనుకో, ఆ అమ్మాయిని జడ్జి చేసినా తప్పే, జానీ మాస్టర్ని జడ్జి చేసినా తప్పే. పరిస్థితులు బాగాలేదు అంతే. చాలామంది చాలా విమర్శలు చేశారు నన్ను. వేస్ట్ చేశాను ఎవరు, నువ్వు చెప్తున్నావా, నువ్వు కాదా అంటే సమాజంలో ఎవరో తిన్నంగా ఉన్నావు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. అలాగే నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, అంటే మెగా ఫ్యామిలీ ఇప్పుడు జానీ మాస్టర్కి సపోర్ట్గా నిలబడుతుందంటారు. మనిషికో బుద్ధి, పుర్రుకో బుద్ధి, జహ్వానికి రుచి అనే టైపులో మనం ఏం చెప్తాం, జహ్వా చేపలేం కదా, నోటి దోలు ఉంటుంది కొంతమందికి. పూనం కౌర్ ట్వీట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇదొక వివాదంగా నడుస్తుంది. అలాగే త్రివిక్రమ్ చూస్తే ఆయన చాలా సైలెంట్గా ఉంటారు, ఇప్పుడు అతని మీద కూడా ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. ఎవరికైనా వాళ్ళందరికీ ఆదర్శాలా? జానీ మాస్టర్ని దుయ్యబట్టే వాళ్ళందరికీ కూడా ఆడపిల్లకి న్యాయం జరగాలని చెప్పి ఉన్న ఆదర్శమా కాదు, ఆడకో మానసికమైన ఆనందం. ఇక దిలీప్ సుంక్రా గారు అంటే జనసేన పార్టీకి దూరం అయ్యారా, లేకుంటే జనసేన పార్టీ దూరం పెట్టిందా? అసలు అంటే మెగా అభిమానులు అందరూ కూడా మీకు దూరం అవడానికి గల కారణం ఏంటంటారు? 6 నెలల్లో ఏదో అయిపోద్దన్నో ఏమన్నా అయ్యిందని అడిగారు. కాలం గొప్పది, సమయం గొప్పది, వారి ప్రయాణం వారు చేసుకుంటే ప్రజలకు మంచి ఏమనండి. మనకు నాయకత్వ లక్షణాలు అంటే ఏడు తెచ్చినాయి అనుకోండి, ఈ పార్టీ అవకాశం లేదు, ఆ పార్టీ అవకాశం లేదని దుమ్మెత్తిపోయడం ఎందుకు? నేను అంత పోటీగా నన్ను అనుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయగలగాల, ప్రజలను మెప్పించగలగాల, డబ్బులు పంచపచ్చగా పట్టగలగాల, గెలవగలగాల. అవి మానేసి నేను పార్టీకి పనిచేసాను, పార్టీ టికెట్ దిక్కుమాలి ఏడుపుల వాళ్ళు ఏం కలిసి వస్తుందా? ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలో ఆయనపై వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్నారు. మరి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు అసలు నిజమెంత, ఈ కేసులో అసలు ఏం జరుగుతుందో ప్రస్తుతం మన ప్రముఖ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారితో ఈరోజు మనం ఉన్నాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ ఇదంతా, ఈ జానీ మాస్టర్ది ఎక్కడికి వెళ్తుంది, ఈ కేసు అసలు ఎంతవరకు వెళ్తుంది అంటారు, ఏం జరగబోతుంది? ఆల్రెడీ గడిచిన కొద్ది రోజులుగా చాలా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. జానీ మాస్టర్ గారు భార్య ఫోన్ చేసిన ఉదంతం కానీ అన్నీ కూడా ప్రేక్షకులతో విభిన్నమైన ప్లాట్ఫామ్స్లో పంచుకున్నాం. ఒక అవాంఛనీయ సంఘటన, దేశవ్యాప్తంగా పేరు మోసినటువంటి మన తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఒక కొరియోగ్రాఫర్కి ఇట్లాంటి ఒక అభియోగం రావడం శోచనీయం. కాబట్టి ఆ అమ్మాయి మైనర్ బాలిక కాదా అనేటువంటిది మాత్రమే ప్రధానమైనటువంటి చర్చ. రిమైనింగ్ థింగ్స్లో ఎటుగుడి మాట్లాడే వాళ్ళు అడిగే వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. 376 అనేటువంటిది, రేప్ కేసు అనేటువంటిది 5-6 సంవత్సరాల తర్వాత సహజనం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. అది భావోద్వేగం. పౌరులుగా మనం భావోద్వేగంతో మాట్లాడిన దానికి, న్యాయవాదులుగా మేము కోర్టులో చెప్పేటువంటి దానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ శిక్షాస్మృతి ప్రకారం న్యాయస్థానాలు, అలాగే న్యాయం అనేటువంటి దాని ప్రకారం మనం చూసినప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మొట్టమొదటిసారి మాస్టర్ని ఆమె ఫిజికల్గా కలిసినప్పుడు, ప్రేమలో పడ్డప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు, లేకపోతే ఆమె చెప్తున్న విధంగా మాస్టరే ఆమెను మోసం చేసినట్టు, అప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాల లోపల ఉంటే షీ హ్యావ్ ఆల్ రైట్స్ టు కంప్లైంట్ అగెనెస్ట్ జానీ మాస్టర్. అందుకే పోక్సో పెట్టామనేటువంటిది పోలీసుల వాదన. ఇప్పుడు జానీ మాస్టర్ భార్యకు కూడా గతంలో నేను అదే చెప్పాను, నేను ఏం ప్రొసీడింగ్స్ ఉన్నాయి, 164లో పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూడండి అని. ఇక్కడ ఏదో కన్ఫెషన్ మీద జానీ మాస్టర్
సంతకం పెట్టారు కదా అని చెప్పి కన్ఫెషన్ ఈజ్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్. సెక్షన్ 25 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసుల ముందు ఇచ్చే కన్ఫెషన్కి అంత పెద్ద వ్యాలిడిటీ అండ్ శాంటిటీ ఉండదు. సెక్షన్ 27 మళ్ళీ 25 పక్కన ఉండే 27 కొన్ని సందర్భాల్లో దాని పరిగణలో తీసుకున్న శిక్ష పడిపోవడానికి పోలీసుల ముందు ఈయన సంతకం పెట్టినటువంటి వాంగ్మూలం చెల్లదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బెయిల్ రావాలా, ఆ కండిషనల్ బెయిల్ ఏ టర్మ్స్ మీద వచ్చినాయి, జానీ మాస్టర్ వాదన ఏంటి అనేటువంటిది ఇప్పుడు దాకా అమ్మాయి వాదన విన్నాం, జానీ మాస్టర్ భార్య వాదన విన్నాం. జానీ మాస్టర్ ఏం చెప్తారు అనేటువంటిది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మన అందరికీ అర్థమవుతుంది. అంటే సార్ మీ అంచనా ప్రకారం ఆయనకి అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎవరికైనా వస్తుంది తల్లి, ఎట్లాంటి దాంట్లో అయినా ఒక వారం అటు ఇటులో ఒక నెల అటు ఇటులో బెయిల్ వస్తుంది. బెయిల్ అంటే ఏంటి, జైలు అంటే ఏంటి, ఖైదు ఎందుకు చేస్తారు, మీ మీద ఏదన్నా ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడం కోసం ఈ లోపల మిమ్మల్ని డీటైన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ సాఫీగా సాగుద్ది అని మిమ్మల్ని జైల్లో పెడతారు. అంతేగాని మీరు ఏదో కన్విక్ట్ అని కాదు. ఇప్పుడు చాలా సున్నితమైన అంశం కదా, ఆయన చాలా పాపులర్ కొరియోగ్రాఫర్ కదా, ఆయన్ని జైలుకి పంపలేదు అనుకోండి, ఈ అమ్మాయి చెప్పినటువంటి వాంగ్మూలం మీద వివరణ తీసుకోవడానికో ఇన్వెస్టిగేషన్ చేయడానికో పోలీసు వారికి ఏదైనా ఒత్తిళ్లు వస్తాయేమో, ఇతనే ఈ కోపంలో కేసు పెట్టిందని ఆమెను ఏమైనా చేస్తాడేమో అనే ఉద్దేశంలో భారతీయ శిక్షా స్మృతి ఎవరి మీదైనా హీనియస్ చట్టాల కింద కేసులు పెట్టినప్పుడు వారిని కొంతకాలం ఖైదు ఉంచండి, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత లేదా ఇప్పుడు పోలీస్ కస్టడీకి వేస్తారు వీళ్ళు, ఆ పోలీస్ కస్టడీలో మీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఏమీ లేవు కదా, ఇన్ఫర్మేషన్లో మేజర్ పాయింట్స్ అన్ని వచ్చినాయి వేలిస్తారు. అయితే జానీ గారు ఏమంటారంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని నా వెనక ఏదో కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఖచ్చితంగా కుట్ర జరిగి ఉండొచ్చు, నరగోలు ఉండొచ్చు. ఆయన ఒక వృత్తిలో అనూహ్యంగా ఒక 5 సంవత్సరాలకు ఎదిగినటువంటి విషయం మనందరికీ విదితే కాబట్టి అంతర్గత శత్రువులు ఏర్పడతారుగా. మీడియా రంగంలో మీరు దూసుకుపోతున్నారు అనుకో, ప్రతి వీడియో మిలియన్స్ వెళ్తున్నాయి అనుకో, కారణం లేకుండా మీ వెనకాతల కథలు రాసే వాళ్ళు పుట్టుకొస్తారుగా. మీ పుట్టు పూర్వోత్తరాలు కానీ మీ వ్యక్తిగత జీవితాల దాకా అన్ని తోడు బయట తీస్తారుగా. మనుషులు కుళ్ళి కుచితమైన స్వభావాలకి ఎవరో తీతులు, ఎంత పెద్దోళ్ళైనా కూడా దాని బారిన పడాల్సిందేగా. జానీ మాస్టర్కి అంతర్గతంగా యూనియన్లో కలహాలు ఉన్నమాట వాస్తవం, నా వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రికార్డింగ్స్లో కూడా. సో కాబట్టి ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి అంశాన్ని వారు బలంగా ఆయుధంగా మార్చుకున్నారు. ఆమెతో పరిచయం ఉంది, ఆ పరిచయం సత్సంబంధమా అక్రమ సంబంధమా లేకపోతే ఈయనే నిజంగా ఆ పిల్ల చెప్తున్నట్టు ఫోర్స్ఫుల్గా చేశారా, ఈ విషయాలు ఎలాగున్నా 4-5 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. తోటి కొరియోగ్రాఫర్స్ గానో సహచారులు గాను ఇంకోటి గాను జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చెడిపోయినటువంటిది అడ్వాంటేజ్ కూడా తీసుకుని ఉండొచ్చు. ఓకే, అయితే ఇద్దరు ఇంత కలిసిమెలిసి ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకే మాట మీద ఇద్దరు కలిసి వెళ్ళటం, సంతోషంగా హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. సడన్గా ఈమెకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, మొదట్లోనే ఎందుకు ఆయన మీద కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు సడన్గా ఇలాంటి తీసుకోవడం అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు మీరు? చెడిపోయిందని మనమే చెప్తున్నాం, చెడిపోయిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటారని మనం మనుషులు ఎలా అంచనా వేయగలుగుతాం? అప్పుడు దాకా స్నేహంగా ఉన్న మిత్రులే తాగి చిన్న వైరు వస్తే బాటిల్ పగలగొట్టి పొడుచుకుని చంపుకున్నటువంటి ఉదంతాలు మనకు తెలియదా? అప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలే ఒకరి మీద ఒకరు విష ప్రయోగాలు చేసుకునే మనకు తెలియదా? మానవ సంబంధాలు అనేటువంటివి ప్రకృతి సహజంగానూ ఉంటాయి, వికృతి విపరీతంగానూ ఉంటాయి. మానవ సంబంధాలు చెడిపోయిన తర్వాత అవి ఎటు దారి తీస్తాయనేటువంటిది మనం చెప్పలేం. ప్రతి మనిషిలో మానవుడు ఉంటాడు, దానవుడు ఉంటాడు. ఆ దానవుడు బయటకు వచ్చే సందర్భంలోనో పక్కన ఎవరైనా మనసు చెడగొట్టే వ్యక్తులు ఉన్నటువంటి వివరణలోనూ వివేకం కోల్పోయి వ్యవహరిస్తాం. ఇది జరిగేటువంటి విషయమే. సో ఖచ్చితంగా జానీ మాస్టర్ విషయంలో కూడా ఆ అమ్మాయి పోక్సో పెట్టడానికి నీకు అర్హత ఏంటి, నేల తర్వాత పెట్టాను అడిగేటువంటి అధికారం మోరల్ గ్రౌండ్స్ మీద మనకు ఉంటాయేమో కానీ లీగల్ గ్రౌండ్స్ మీద ఉండవు. భారతీయ చట్ట వ్యవస్థ ఒక మహిళ 16 ఏళ్ళ వయసప్పుడు ఎవరైనా బలవంతం చేస్తే 26 ఏళ్ళ వయసప్పుడు కేసు పెట్టకూడదని చెప్పలేదు. అయితే ఆ డిలే ఎందుకు జరిగిందనేది సస్టైనబుల్గా కోర్టులో నిరూపించుకోవాలి. ఏమంటే పలానా టైంలో ఒక మాస్టర్ ఎట్లా చేశారు, ఆ తర్వాత కూడా అతను వేధిస్తూ ఉన్నాడు, అతను శిక్షించాలని చెప్తే వేధించడం కొనసాగుతుంది కాబట్టి కోర్టు పరిగణలో తీసుకుంటారు. లేదంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి నా మీద చేసాడు, ఆ తర్వాత నేను మర్చిపోయినంటే అలాంటి కోర్టులు సాధారణంగా సస్టైన్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ కన్సర్న్ అది కాదు. నేను అప్పుడు డీ షోకి వెళ్ళినప్పుడు మాస్టర్ నన్ను ఈ రకంగా దగ్గర తీశాడు, నన్ను వంచాడు, చిన్న వయసులో నాకు తెలియనితనం నుంచి కూడా నన్ను మోసగించి నన్ను బలత్కారంతో బలవంతంగా క్యారవాన్లో ఎక్కడ పడతాడు అనుభవించాడు అనేటువంటిది ఆ అమ్మాయి ప్రాథమికంగా చెప్తున్నటువంటి ఆరోపణలకు ఆధారాలు తోడైనప్పుడు మాత్రమే అవి కోర్టులో నిలబడతాయి. ఈరోజు ఆ పిల్ల చెప్పిన ఆరోపణలన్నీ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ రూపంలో ఉన్నాయి, రేపొద్దున 164 స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి. జానీ మాస్టర్ చెప్పినవి కూడా కన్ఫెషన్ రిపోర్ట్ రూపంలో రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. జానీ మాస్టర్ స్టేట్మెంట్స్ రికార్డ్ అవుతాయి, వారు పంచస్గా పెట్టిన విట్నెసెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ అవుతాయి.
వీటిలన్నింటి బేస్ మీద కేసు డైరీ పార్ట్ 1 పార్ట్ 2 నమోదు చేయబడుతుంది, కోర్టుకు అందించబడుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయబడుతుంది. అప్పుడు అన్నీ పూర్తయిన తర్వాత ఉన్నటువంటి దాంట్లో లోటుపాట్లు ఏంటి, ఈ పిల్ల చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఆరోపణలకి ఎన్ని ఆధారాలు సమర్పించగలిగింది అనేటువంటి విషయం మీద అప్పుడు మాత్రమే మనం కూలంకషంగా కేసు యొక్క బాహ్య రూపాన్ని రెండు చెప్పడానికి ఉంటుంది. ఆ భావరూపం బాహ్య రూపం చెప్పాలి అంటే ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ కావాల్సిందే. అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కావచ్చు, తనతో పాటు వర్క్ చేసినటువంటి డాన్సర్లే కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా జానీ మాస్టర్ ఇలాంటి వ్యక్తి కాదు, ఇలాంటి పనులు తన చేయడు అని ఎంతో కాన్ఫిడెంట్గా అందరూ తనకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా 14 సంవత్సరాలు తనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అన్నట్టుగా యూట్యూబ్ అంతా కూడా తనని ఫోకస్ చేస్తున్నారు. అంటే నిజంగానే తనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందంటారా? యూట్యూబ్, సోషల్ మీడియా కోర్టులు నిర్ధారించో తల్లి. భావ ప్రకటన స్వేచ్ఛ వెనకతలు ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు కాబట్టి ఎవరి కాలం మాట్లాడుతూ ఉంటారు. కోర్టుల్లో కేసులు తేలాలి అంటే అసలు మాట్లాడే స్టేజ్ ఇది కూడా కాదు. ఆ సెక్షన్కు ఉన్నటువంటి సిఆర్పిసిలో ఎంత నిర్దేశించారనేది చెప్పగలుగుతాం తప్ప శిక్ష పడిపోద్ది అని ఎవరూ నిర్ధారించి చెప్పలేరు. అది తప్పు. సో ఆ అమ్మాయి చెప్పిన వాదన అమ్మాయి చెప్పింది. మీరు అన్నట్టుగా జానీ మాస్టర్కి మద్దతు ఇచ్చే వ్యక్తులు నాకు కాల్ చేశారు, ఆ అమ్మాయికి మద్దతు ఇచ్చే వ్యక్తులు నాతో సంభాషించారు. ఆ అమ్మాయి నేరుగా చేయలేదు కానీ జానీ మాస్టర్ భార్య ఫోన్ చేశారు, జానీ మాస్టర్ బంధువులు మాట్లాడారు. యోసఫ్ గూడ నుంచి అలాగే కృష్ణానగర్ నుంచి జానీ మాస్టర్ ద్వారా లబ్ధి పొందినటువంటి వందలాది మందికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్, అంటే పాపం వయసు అయిపోయి సీనియర్ డాన్సర్లుగా ఉండి కాస్త ఆరోగ్యం బాగోక సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరకని వాళ్ళకి కూడా పెద్ద ప్రొడ్యూసర్లతో సరే గతంలో సూపర్ హిట్ సాంగ్స్ కాల్ చేశారు కదా, కాస్త ఆర్థికంగా సాయం చేయండి, మాకు ఫండే ఉండని న్యాయం చేసిన వాళ్ళు వచ్చారు. అయితే ఇందులో ఆయన 10 మందికి సాయం చేశారు కాబట్టి 11వ వ్యక్తికి అన్యాయం చేయకూడదన్న రూల్ లేదు. అలాగే ఆ పిల్ల చెప్పింది కాబట్టి మనం నిందారోపణని నేరారోపణగా తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఇరువురు వాదనలో మనం వినాలా, కోర్టు ఏం చెప్పిందో పరిశీలించాలి. మిగతావి మనం ఏం చెప్పినా అవి మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే, న్యాయ సూత్రాలు కాదు, న్యాయపరంగా వీరు నిందితులు వీరు నిరపరాధులు అని చెప్పేది కాదు. ఒకవేళ ఇది కనుక ఇది కన్ఫర్మ్ అయ్యిందే అనుకోండి, ఇప్పుడు ఎంతో కష్టపడి జానీ మాస్టర్ ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే ఉత్తమ జాతీయ స్థాయిలోనే కానీ జాతీయ స్థాయిలో ఆయన ఎంతో పెద్ద స్థాయిలో ఆయనకి అవార్డు తీసుకోవడం, మంచి డాన్సర్, ఉత్తమ డాన్సర్గా ఆయన అవార్డు తీసుకోవడం అన్నీ జరిగినాయి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు అది ఆయనకి కన్ఫర్మ్గా ఉంచుతుందంటారా, లేకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయని చెప్పి వెనక్కి తీసుకోవడం జరుగుతుందా? ఈ రోజు ఇవన్నీ ఎలిగేషన్స్. ఓకే సార్. అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఓకే. అతను కన్విక్ట్ కాదు, అక్యూజ్డ్ మాత్రమే. ఓకే. సో నిందారోపణ జరిగింది కాబట్టి మనం నిందితుడు, అతను చెడ్డ వ్యక్తి అని మనమే కాదు, కోర్టులే కాదు, ప్రభుత్వాలు కూడా ఎందుకు అనుకుంటాయి. ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటున్నాడు ఆ మనిషి. అమ్మ అప్పుడు మీరు 10 మందితో మాడతారు తెలి, మీ వృత్తిరీత్యా ఎవరు మీ జీవితంలో దరిద్రంగా తయారవుతారు మీకు ఏమైనా తెలుస్తుందా? అలాగే మాట్లాడే ప్రతి ఒక్కరు కాల్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ పట్టుకుని సంభాషించగలుగుతామా? వృత్తిరీత్యా మీరు, వ్యాపార రీత్యా మీరు, వృత్తిరీత్యా నేను, రకరకాల మనుషులతో మాట్లాడతాం. అందులో ఎవడు శత్రువు అవుతాడు, ఎవడు మిత్రుడు అవుతాడో మనకు తెలుస్తుందా? ఎవడు మనతో పాటే ఉంటా బయటికి వెళ్ళి మన ముందు తప్పుగా మాడతాడో మనకు తెలుస్తుందా? ఎవడు మన మీద గుడ్డగలిచి ముఖం మీద వేసేస్తాడో మనకు తెలుస్తుందా? ఇది యుద్ధం. సోషల్ మీడియా జమానాలో, మీడియా కాంపిటీషన్లో ఒక హార్ట్ వార్త వస్తే మరి వందలాది మంది డిపెండ్ అయిన ఇండస్ట్రీ మీద ఆ వార్తను ఫస్ట్ సేల్ చేయాలి, దాన్ని నమ్మాలి. ఆ వార్త నమ్మినంత మాత్రాన వార్త వాస్తవం అవ్వదు కదా, వార్త వాస్తవం అవ్వదు కదా. జానీ మాస్టర్ వాళ్ళు క్రైసిస్లో ఉన్నాడు, ఒక చీకట్లో ఉన్నాడు, ఒక ఇబ్బందిలో ఉన్నాడు. ఏమో రేపు బయటకు వచ్చి అందరు ఆలోచనలు మార్చే విధంగా అతను వాదించొచ్చేమో, ఏమో గుర్రం ఎగరవచ్చేమో. అలా అమ్మాయి చెప్పినవి కూడా నిజాలనిపించి ఇతనికి శిక్ష కూడా పడచ్చేమో, ఏమైనా జరగచ్చు. ఈ రోజుకి మనం చూడాల్సిందల్లా అయ్యో పాపం ఇద్దరు మనుషులను ఇబ్బంది పడుతున్నారా, ఆయన ఇద్దరు బెడ్లో కూడా రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, ఆయన భార్య ఉంది, ఆయన ఒక బలహీన క్షణంలో తీసుకున్న నిర్ణయం అంత పెద్ద మనిషిని ఆ రకంగా దెబ్బతీసిందా అని మంచి మనసు ఉంటే అయ్యో పాపం అంటాం. మనకు మానసిక వైకల్యం ఉందనుకో, అచ్చికిచ్చిగా జానీ మాస్టర్కి బాగా జరిగింది అంటాం. మన మానసిక దౌర్భాగ్యం ఉందనుకో, ఆ అమ్మాయి ఎంత తేడా అయితే జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది అంటాం. ఆ అమ్మాయిని జడ్జి చేసినా తప్పే, జానీ మాస్టర్ని జడ్జి చేసినా తప్పే. పరిస్థితులు బాగాలేదు అంతే. మనందరం ప్రేక్షక పాత్ర వహించగలుగుతాం బుద్ధి బాగుంటే, లేదా విమర్శనాత్మకమైన పాత్ర పోషణ. మనం పెరిగిన వాతావరణం, మన బుర్రకు పుట్టినటువంటి దిక్కుమాల బుద్ధులు బట్టి మనం ఏ అంశాన్నైనా జడ్జి చేయడం ఆధారపడి ఉంటుంది కదా. మనకు తేలిక, ఎవరినైనా మనకంటే తప్పుడోళ్ళు అనేయడం తేలిక. మన లావణ్య కేసు విషయంలో చూశారు కదా, లావణ్య కేసు విషయంలో 10 రికార్డింగ్లు వచ్చినాయి కాబట్టి ఈజీగా
ఆడు 10 మందితో తిరిగినా కూడా శృంగార పురుషుడు, మగవాడికి సొసైటీలో యాక్సెప్టెన్స్. పచ్చిగా చెప్తున్నాను తల్లి. ఆ పిల్ల 10 మందితో తిరిగిందని చూపించారనుకో, అంటే 11 వచ్చే అమ్మాయికి అన్యాయం చేయొచ్చా? గతంలో నేను ఒక సంచలనమైన కేసు చేశాను. కొంతమంది మీడియా మిత్రులు తెలిసేది. ఇందాడు వేయటాలు రవి గారు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. గతంలో అమ్మాయి ఏదో వేశ్య వృత్తిలో ఉంది, ఇదేదో జీవితం వస్తానని చెప్పి పొద్దున తీసుకొచ్చి ఆ పిల్ల సేవింగ్స్ ఒక 20 లక్షల దాకా తినేసి ఒక 2 పిల్లల్ని కానీ ఆ తర్వాత రోజు తాగొచ్చి కొట్టిన మందు కోసం నువ్వు ఇడిదరి పడుకో అడిదరి పడుకో అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు గతంలో 2 సార్లు పలానా దాంట్లో రిమాండ్ అయ్యావు కదా అని పోలీసు వాళ్ళు కేసు తీసుకోపోతే కొట్లాడి రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసి కేసు ఫైల్ చేయించి ఆడ శిక్ష చేయించావు. అది ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పోరాడి చాలా మంది చాలా విమర్శలు చేశారు నన్ను. వేస్ట్ అన్నది ఎవరు? నువ్వు చెప్తున్నావా? నువ్వు కాదా? అంటే సమాజంలో ఎవరు తిన్నంగా ఉన్నావు? దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఎవడు వ్యక్తిగత జీవితాలలో సెపరేట్ ఇప్పుడు కమెంట్లు చేసే వాళ్ళందరూ సాయంత్రం అయితే పిల్లం ముఖం చూసి, పొద్దున్నైతే పిల్లం ముఖం చూసి బయటికి వెళ్ళి పరిస్థితులను చూడకుండా ఉంటున్నారా? అంత ప్రవరాక్యులు ఉన్నారా? ఆడది కనపడితే వీడెవడో మాట్లాడితే ఎప్పుడు వచ్చావుడా? జానీ మాస్టర్ కదా, సెలబ్రిటీ కాబట్టి మన ఆదర్శాలు చెప్పేద్దాం. మన సోషల్ మీడియాలో ఆదర్శాలు చెప్తే మన చరిత్ర తెలియని పక్కనోడు కూడా అబ్బా కమెంట్ ఎంత బాగా పెట్టాడో అని చెప్పి వీడికి 10 లైకులు వస్తే వీడికి ఒక మానసికమైన దౌర్భాగ్యం. ఆ అమ్మాయి గురించి జడ్జిమెంట్ చేసినా తప్పే. అమ్మాయి క్యారెక్టర్ ఉందంటే ఆ అమ్మాయి ఏం బాధకు గురైందో, 5 ఏళ్ళు ఏం నమ్మిందో, జానీ మాస్టర్ ఏం కోపంలో ఏమన్నాడో, ఇరుపక్షాల వేదన వినగలిగితే వినాలి. ధర్మం చెప్పేంత స్థాయి ఉంటే, అధికారం ఉంటే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు రచ్చబండ తీర్పులు కాదుగా. అయితే నీకు అంత గొల ఉంటే రా, న్యాయవాది కింద లా కోర్టు వేసుకుని కోర్టుకి రా, చదివి జ్యుడిషియల్ ఎగ్జామ్స్లో జడ్జి అవ్వు, లేదా జర్నలిస్ట్ అవ్వు. ఏ అర్హత లేదనుకో, నీకు అర్థమైన కాడికి విమర్శ చేయి, అడ్డమైన విమర్శ చేయకు. అర్థమైన కాడికి విమర్శ చేయడానికి అడ్డమైన విమర్శ చేయడానికి తేడా లేదా? అంతే, దౌర్భాగ్యం అంతే. అలాగే జానీ మాస్టర్ నేరం అంగీకరించారని చెప్పేసి అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంది. నిజంగా ఆయన తప్పు ఒప్పుకున్నాడు అంటారా? అసలు ఒకవేళ ఒప్పుకుంటే కనుక ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? అన్ని పిచ్చి మాటలమ్మా. ఈ మనం మీడియాకి చెప్పాను, శాలబుల్ సబ్జెక్ట్ కావాలి, ఎవరిని తప్పాలి. నేను ఎంతో మంది జీవనోపాధి కల్పిస్తున్న మీడియాని నేను కించపరచలేను. అయితే సెక్షన్ 25 అనేటువంటిది ఎవిడెన్స్ యాక్ట్ గూగుల్లో కొట్టుకున్న వస్తుంది. పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలం అనేటువంటిది చెల్లదు. ఆ వాంగ్మూలంతో కేసు నిర్ధారించబడదు. ఆ వాంగ్మూలంతో జానీ మాస్టర్కి శిక్ష పడదు. పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలానికి విలువ లేదు. సెక్షన్ 25 కింద పోలీసుల ముందు సాధారణంగా ఇస్తారు. మీ మీద ఏదైనా థెఫ్ట్ కేసు పెట్టాను అనుకోమ్మ, నేను మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా రిమాండ్ రిపోర్ట్లో ఒప్పేసుకున్నారు ఆవిడని చెప్పి మీ పేరు రాసాను. అవన్నీ చిన్న విషయాలు, వాటి వల్ల ఏవి అవ్వదు. ఏదో మీడియా ప్రోపగండా తప్ప జానీ మాస్టర్ అడ్మిట్ చేసిందనో జానీ మాస్టర్కి వచ్చే నష్టం లేదు. అలాగే జానీ మాస్టర్ తో పాటు అతని భార్య మరో 2ని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? పెట్టే అవకాశాలు ఉంటాయి. అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ లో బలవంత మత మార్పిడికి ఆవిడ కూడా ప్రోద్బలం చేసింది అనేటువంటి దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ప్రాథమిక ఆధారాలు చూపెడితే ఆవిడని కూడా అక్యూజ్డ్ గా చేర్చే అవకాశం ఉంటుంది. అలాగే నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, ఏమని, తప్పు ఎవరైతే చేశారో అది రుజువు కాకపోతే అతను దోషి అవ్వడు కదా అని చెప్పి. అంటే మెగా ఫ్యామిలీ ఇప్పుడు జానీ మాస్టర్కి సపోర్ట్గా నిలబడుతుంది అంటారు. మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, అది నాకు తెలిసిన వరకు నాగబాబు గారి వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటొచ్చు తప్ప కాదుగా. అంటే తప్పు చేయలేదని మెగా ఫ్యామిలీ నమ్ముతుందని మీకు అనిపిస్తుందా? అదేంటమ్మా, మీకు అనిపించట్లేదా? ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఆయన తప్పు చేశాడో చేయలేదనో. అలాగా పిల్లకి కూడా న్యాయం జరగాలని అనిపిస్తుంది కదా. మానవత్వంలో లేవనుకుంటాం, ఆ పిల్లకి న్యాయం జరగాలి. మాస్టర్ కూడా తప్పు చేయకపోతే వాళ్ళందరూ సురక్షితంగా బయటపడి మళ్ళీ ఆయన ప్రాజెక్టులు ఆయన చేసుకుని మళ్ళీ అందరినీ ఆహ్లాదించాలనుకుంటాం. ఇక్కడ అలాగే నాగబాబు గారు కూడా పెద్ద మనసుతో పార్టీకి పనిచేశారనో, సుదీర్ఘకాలం వాళ్ళ కుటుంబానికి మంచి మంచి పాటలు చేశారనో, మంచి మనసుతో ఆయన నిజాల కోసం వెయిట్ చేయండి అని చెప్పొచ్చు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీరు చేస్తున్న యాంకరింగ్ కింద కమెంట్లు పెట్టి అందరికి నచ్చుతుందా? నేను చెప్పే వివరణ కింద అందరికి నచ్చుతుందా? మనిషికో బుద్ధి, పురుగుకో బుద్ధి, జహ్వానికి రుచి అనే టైపులో మనం ఏం చెప్తాం, జహ్వా చేపల్యం కదా, నోటి దోలు ఉంటుంది కొంతమందికి. నాగబాబు గారు చెప్పిందని కూడా వక్రీకరించి మారేవాళ్ళు ఉంటారు. అది వారు వ్యక్తిగతం దానికి మనం ఏం చేయగలుగుతాం. అలాగే ఈ పూనం కౌర్ ట్వీట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇదొక వివాదంగా నడుస్తుంది. అలాగే త్రివిక్రమ్ చూస్తే ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు అతని మీద కూడా ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఒక ఆడమొగ కలిసి పనిచేసిన ప్రతి చోట వివాదం ఉండదు, తెలియదు. ఆమె కూడా ఇప్పుడు సిచ్యువేషన్ టైం చూసుకుని ఈ టైంలో తను కూడా బయటకు ఆవిడ చాలా టైంలు చూసుకుని చాలానే మాట్లాడింది అమ్మ, దానిలో ఉపయోగం ఉందంటున్నాను నేను. ఆధారాలు ఉంటే కేసు పెట్టమనొచ్చు కదా, తప్పే ఉంది అందులో. ఒక మహిళగా ఆవిడ అన్యాయం జరిగిందంటే పెట్టమండి. త్రివిక్రమ్ గారి మీద ఏంటి, లేదా ప్రధానమంత్రి మీద ఉంటే పెట్టమండి, తప్పే. నువ్వు స్టాపింగ్ గారు ఆవిడకి ఏ ఆధారాలు ఉంటే పెట్టమనండి. నిరాధారం అయితే మళ్ళీ ఆవిడ కేసులు ఎదుర్కొంటారు. ఇప్పుడు
ఫిలిం ఛాంబర్కి ఇచ్చేస్తే ఫిలిం ఛాంబర్ అటానమస్ బాడీ తప్ప అదేమీ జ్యుడిషియల్ బాడీ కాదు కదా. ఆ జ్యుడిషియల్ బాడీ కాందాని ముందుకు వెళ్ళిపోయి నేను ఫిర్యాదు ఇచ్చాను మీరు యాక్షన్ తీసుకోలేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయండి. ఆవిడే ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తి కింద మరింత మెచ్యూర్డ్గా లీగల్ ఆలోచనతో లీగల్ జురిస్ప్రుడెన్స్తో ఆవిడ లీగల్ స్పిరిట్తో వ్యవహరించాలని కోరుకుంటాం తప్ప ట్విట్టర్లో ట్వీట్లు పెడతానో లేదా ఫిలిం ఛాంబర్ ముందుకు వెళ్తాను ఏం న్యాయం జరిగిపోద్ది తల్లి, ఏమవుద్ది దానివల్ల ఉపయోగం ఏముంటుందమ్మా. అలాగే ఈ ఆధారాలు చూపించడంలో ఒకవేళ బాధితురాలు విఫలమైతే ఖచ్చితంగా ఆవిడ చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ ఎదుర్కొంటుంది. ఈ ఆధారాలు చూపించకుండా ఎంత హీనియస్గా ఆవిడ చేసింది అంటే ఆవిడకి కూడా చాలా దారుణమైనటువంటి శిక్ష పడుతుంది. కనీసం 2 సంవత్సరాలు జైలుకి ఖైదు అవుతుంది ఆవిడ కూడా. ఇట్ ఈస్ నాట్ ఈజీ. గుడ్డ కలిసి ముఖం మీద వేసేస్తాం, నిరాధారంగా చెప్పేస్తాం అంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ సర్వే అవ్వలేని పరిస్థితి. డెఫమేషన్ కేసు మీద ఎవరో మొండోడు మెంటలో ఉంటాడమ్మా, సీరియస్ పట్టు కూర్చుంటాడు, ఏం చేస్తారు చెప్పండి. అందుకు ఆధారం ఉన్నా లేదా నా పిల్ల కూడా వెరిఫై చేసుకోవాల్సిందే, ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు. అసలు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఈ సినిమా వాళ్ళకి సంబంధించి పర్టికులర్గా ఇలాంటి కేసులు అన్ని రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందండి సినిమా ఇండస్ట్రీలో? ఇలా జనాలు ఉత్సుకతాం అంతే, అంతకంటే ఏముంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో 700 నుంచి 750 కేసులు ఫైల్ అవుతాయి. పోక్సో కిందో, రేప్ కిందో, అమ్మాయిలను ఇబ్బంది పెట్టిన దాని కిందో అవుతాయి. ఒక రోజు కానీ యావరేజ్ తెలంగాణలో అనుకుందాం. ఈ కేసులన్నీ కూడా ప్రముఖమైన సంచలనం నోచుకుంటాయా? సెలబ్రిటీ అనేసరికి మనకి ఇన్హెరెంట్గా లోకు అమ్మ. ఎవడైనా నలుగురు తెలిసాడు అన్న ఓడిని అబ్బా ఈ నాల ఎదవ కాదు అని అనుకోవడానికి ఆడ మనసు ఒప్పుకోదు. ఆడ ఎందులో దొరికే తెక్కలేని ఆనందం, అమ్మాయి అచ్చికి చీడి నాల ఎదవ అని ఆనందం. అందుకు షేర్ చేస్తారు తప్ప ఎవరికైనా వాళ్ళందరికీ ఆదర్శాలా? జానీ మాస్టర్ని దుయ్యబట్టే వాళ్ళందరికీ కూడా ఆడపిల్లకి న్యాయం జరగాలని చెప్పి ఉన్న ఆదర్శమా కాదు. ఆడకు మానసికమైన ఆనందం. ఆడకంటే బాగా ఎదిగినోడు, ఎస్టాబ్లిష్ అయినోడు, పేరు పొందేవాడు, తప్పట్లు పొందేవాడు, ఎందులో దొరికేసాడు అంగ నా కొడుకు అనుకునే ఆనందం. ఇంకో రకమైన మానసిక బ్యాచ్ ఉంటుంది వైకల్యం ఉన్నోళ్ళు. అగో మాకు నచ్చినట్టుగా ఇతను ఫలానా వ్యక్తిని సపోర్ట్ చేయలేదు లేకపోతే చేశాడు కాబట్టి మాకు ఇతను శత్రువే అని అకారణమైన శత్రుత్వాన్ని నింపుకునే వ్యక్తులు కూడా ఉంటారు. నీకు అర్థమవుతుందమ్మా? సో అందుకని అదంతా కూడా మనుషులో ఆలోచన కదా, మనం ఏం చేయగలుగుతాం. ఇక దిలీప్ సుంకర గారు అంటే జనసేన పార్టీకి దూరం అయ్యారా లేకుంటే జనసేన పార్టీ దూరం పెట్టిందా? అసలు అంటే మెగా అభిమానులు అందరూ కూడా మీకు దూరం అవడానికి గల కారణం ఏంటంటారు? దగ్గర దూరం అనేటువంటిది మన ఆలోచనలో ఉంటుంది. మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలా. గతంలో ఎవరో నాకు దగ్గర ఉన్నారని నేను పని చేయలేదు, ఎవరో దూరం అయ్యారని నా పని ఆపలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా నాకు పార్టీతో డిస్టెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత కలవక మానేవా, కలిసిన తర్వాత పని చేసుకోవడం మానేవా, పోనీ వాళ్ళ ఇంట్లో కేసులు చేయడం మానేవా. వాళ్ళు పెద్ద మనసుతో మనకు అవకాశం ఇచ్చారు, మనం ఆ ప్రయాణాన్ని అలాగే హుందాగా నిలుపుకున్నాం. లాస్ట్లో సీట్ల విషయంలో లేకపోతే ఇంకో విషయంలో నాకు ఏదన్నా అభ్యంతరం ఉంటే అభ్యంతరాన్ని తెలియజేసినాం. నాకు వేరే పార్టీ అధికార ప్రతినిధితో డిస్ప్యూట్ వచ్చినప్పుడు పార్టీ పెద్దలకు తెలియజేసినప్పుడు వాళ్ళ స్పందన నాకు కొంత మనస్తాపాన్ని కలిగించింది. కాలక్రమేణా నేను రేషనల్గా ఉండాలనుకున్న విషయం నచ్చలేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ వారికి కానీ వారి ఇండివిజువల్ అభిప్రాయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడే ఓడించాలని నేను చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కంటగింపుగా అనిపించినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వీరందరూ చూసావా నువ్వు చెప్పావు జరగలేదు కదా అని చెప్పి నన్ను విమర్శించారు. 6 నెలల్లో ఏదో అయిపోద్దన్నో ఏమన్నా అయ్యిందని అడిగారు. కాలం గొప్పది, సమయం గొప్పది. వారి ప్రయాణం వారు చేసుకుంటే వెళ్ళి ప్రజలకు మంచి ఏమనండి. నా ప్రయాణం నేను చేసుకెళ్ళి నా పరిధిలో ఉడతా భక్తిగా సమాజానికి ఏదైనా తెలిసిన సేవ చేసుకుంటాం, ఏమీ లేకపోతే వ్యవసాయం చేసుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటే ఏం నష్టం. రోజు సోషల్ మీడియాలో ఉండాలా, రాజకీయాల్లో ఉండాలా, మనిషి ఏదైనా సేవ చేయాలంటే వాటిల్లో ఉండక్కర్లేదు. మనం ఒక ప్రయాణాన్ని ప్రయత్నపూర్వకంగా చిత్తశుద్ధితో ఎంతకాలం చేయగలుగుతాం అంతకాలం చేస్తాం. ఎడబాటు దైవాధీనం. ఒకవేళ భగవంతుడు పార్టీతో ఎడబాటు ఇచ్చాడు అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీతో ఎడబాటు వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? చిరంజీవి గారిని ఎంతో ఆరాధించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంతో లాస్ట్ మూమెంట్లో ఆయన విడిపోతారని ఎవరైనా ఊహించి ఇంకో పార్టీ పెట్టుకుంటారు అనుకుంటారా? కేసీఆర్ గారు అంత టీడీపీలో ఎదిగినటువంటి వ్యక్తి పెట్టుకుంటారని అనుకుంటారా? అంత పెద్ద వాళ్ళకే వాళ్ళ ప్రయత్నించినా సాధ్యం కానటువంటిది నేను ఆఫ్టర్ ఆల్ ఎంత అందరి ముందు చాలా చిన్న వ్యక్తిని. నేను అనుకుంటే ఉండగలిగేదా, అనుకుంటే వెళ్ళిపోగలిగేదా? మనస్తాపాలు మనుషులం కదా, భావోద్వేగాలు ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా. మరి రబ్బర్ ముఖంలో మనం నటించలేం కదా. కాబట్టి భావోద్వేగం న్యాచురల్, ఆవేశం న్యాచురల్, దానికి ఉండే రిపర్కేషన్స్ దానికి ఉంటాయిగా. వాటిని తప్పు అంటే ఎలాగా, ఎవరో మనం విమర్శించకూడదంటే ఎలాగా? వారి మనసుకి నచ్చినట్టుగా మనం వ్యవహరించినప్పుడు, మన సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అయితే ఇందాక చెప్పినట్టు అది అర్థవంతమైన విమర్శ, అర్ధరహితమైన విమర్శ అన్నది వారి విచక్షణ మీద ఆధారపడి. అలాగే సార్, ఎందుకంటే జనసేన పార్టీలో మీతో పాటు మొదటి నుంచి ఉన్న వాళ్ళంతా కూడా
ఈ రోజున పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళంతా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాంటెడ్గా కావాలనే జనసేన పార్టీ మిమ్మల్ని కావాలని ఏమైనా దూరం పెట్టిందా? దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అలాంటి ఏం కాదమ్మా, పరిస్థితులు కలిసి రాలేదు. మనం మన పని మనం చేసుకోవాలని భగవంతుడు నిర్దేశించాడు. ప్రాక్టీస్లో ఉన్నాం. ఇలాంటి వాళ్ళ సహకారంతో ఏదైనా ప్రముఖమైన కేసుల్లో పోరాడగలుగుతున్నాం. నిజంగా ఎవరికైనా మంచి పొజిషన్స్ వస్తే వాళ్ళకంటే ఎక్కువ ఆనందించే వ్యక్తిని నేను. అందరికీ మంచి పొజిషన్స్ రావాలనుకుంటాం. జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, కష్టపడ్డ వ్యక్తులందరికీ కూడా మంచి ఉన్నతమైన స్థాయి రావాలి. ఆ స్థాయిని వినియోగించుకుని ప్రజలకు వాళ్ళు సేవ చేయాలని మాత్రం చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంటే దిలీప్ శంకర్ గారి ఫ్యూచర్ ఏంటి? అంటే మళ్ళీ జనసేన పార్టీలోకి రాబోతున్నారా, లేకుంటే ఇండివిజువల్గా ఏదైనా రాజకీయ పార్టీ తరఫు నుంచి మీరు రావాలనుకున్నారా, లేకుంటే జనసేన పార్టీ నాకు ఇవ్వాల్సింది చాలా ఇచ్చిందమ్మా. ప్రజల్లో గుర్తింపు ఇచ్చిందిగా, 10 మందిలో గుర్తింపు ఇచ్చిందిగా. పవన్ కళ్యాణ్ గారి పేరుతో మనం మాట్లాడడం వల్ల చాలా మంది ఎస్టాబ్లిష్ అయ్యంగా సంతృప్తి పడాలి. ఇంకేదో రాలేదనేటువంటి అసంతృప్తి ఎంతకాలాన్ని చల్లారుతుంది? అసంతృప్తి ఎమ్మెల్యే చేస్తే చల్లారుతుందా? ఎంపీ చేస్తే చల్లారుతుందా? మంత్రిని చేస్తే చల్లారుతుందా? ఆశకు అంతుందా? లేదు. సరిపెట్టుకుంటే దానికి ఏమన్నా వింతుందా? లేదుగా. సరిపెట్టుకున్నాం చాలు. రాజకీయంగా ఒక 10 ఏళ్ళు ప్రయాణం చేసాం, సంతోషం. ప్రస్తుతానికి న్యాయవాదిగా వెళ్తున్నాం, సంతోషం. ఎవరో ఒకరు ఏదో టైంలో రిటైర్ అవ్వాలిగా. ఏటల కాలం ప్రజాబాహుళ్యంలో ఫేమస్ పర్సనాలిటీగా ఉండగలుగుతామా? మహానుభావుడు సినిమా యాక్టర్, ఆయన పేరు సడన్గా తట్టట్లేదు, గొప్ప వ్యక్తి. ఆయన ఒక బుక్లో చెప్తారంట, ఎప్పుడు ఆగిపోవాలో తెలియడం అనేటువంటిది వరం అని చెప్పి. సోమన్ బాబు గారు, సడన్గా ఫ్లాష్ వల్ల సోమన్ బాబు గారు మా మేనత్త గారికి చాలా ఇష్టమైన యాక్టర్ అయిన సోమన్ బాబు గారు చెప్తారంట, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలిసినోడు గొప్పోడని. రాజకీయమైనా వృత్తి అయినా ఇవన్నీ శాశ్వతం ఏంటమ్మా? ఇంకో 10 ఏళ్ళు అయిన తర్వాత, ఇంకొక 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ వృత్తిలో మనం కొనసాగలుగుతాం, చేస్తామని ఏమన్నా నమ్మకం ఉందా? ఉన్నదాంతో సంతృప్తి పడాలా, ఇచ్చిన దాంతో ఆనందపడాలా. కడుపు నిండా తిన్నావా, అనారోగ్యవంతులు అవ్వలేదా, సంతోషంగా మీ బూటలతో సిలోపోలు అంటే మాడుతున్నావా, ఎవరికైనా కష్టం అంటే నిలబడగలుగుతున్నావా, దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చాడా? అసలు మనం అడ్జస్ట్ అవ్వగలిగి సంతృప్తి పడగలిగితే ఇది పోయింది ఇది పొందేమనేటువంటి వాటిల్లో గర్వం ఉండదు, వేదన ఉండదు. ఆ చిన్న లైఫ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటావా, అది తెలియకే కదా ఏదో కూడా అంతాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఏమి ఇచ్చేయలేదని చెప్పి ఏళ్ళు చేసుకుంటేనో ఆయన మనం విమర్శిస్తేనే నవ్వుద్దా? మహాశిఖరం పట్ల మనం మురిగితే ఏమవుద్ది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఏమన్నా వచ్చేద్దా? జగన్ గారిని విమర్శించి అలిగిలిపోతే ఏమన్నా వచ్చేద్దా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళిపోయారంటే ఏమవుతుందన్నా, ఏందని రాయలసీమ భాషలో చెప్తా, నాయకులు ప్రజల నుంచి పుడతారు అన్నారు. అంతే. మనకు నాయకత్వ లక్షణాలు అంటే ఏడ్స్ వచ్చినాయి అనుకోండి, ఈ పార్టీ అవకాశం లేదు, ఆ పార్టీ అవకాశం లేదని దుమ్మెత్తిపోయడం ఎందుకు? నేను అంత పోటీగా నన్ను అనుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయగలగాల, ప్రజలను మెప్పించగలగాల, డబ్బులు పంచపచ్చగా పట్టగలగాల, గెలవగలగాల. అవి మానేసి నేను పార్టీకి పనిచేసాను, పార్టీ టికెట్ ఈ దిక్కుమాలి ఏడుపుల వల్ల ఏం కలిసి వస్తుందా? జీరో యూజ్ అంతే. అంతే. దాంట్లో సార్ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూశారు, ఆయనతో చాలా దగ్గరగా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు ఆయన గురించి? నిరాడంబరమైన వ్యక్తి, కష్టజీవి, ప్రజలు జీవితాన్ని కొంత మేరకు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయిన వ్యక్తి. ఆయనలా ఉండడం కొంత కష్టం. ఆయనలా ఉండడం కష్టం. ఆయన ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పడం తేలికే, కానీ చాలా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఛాయిస్ అవుద్ది లైఫ్కి. అది అంతా ప్రజలు జీవితం ఉండాలనుకోవడం అన్నది ఏ లీడర్కి కరెక్ట్ కాదు. ఆయన అలాగే 10 ఏళ్ళ జీవితాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు, 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. సంతోషం. ఆయన ఐడియాలజీతో ప్రజలకి మేలు చేయాలని ఆయన అభిమానిగా కోరుకుంటుందా. సో అట్లాంటి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో. నేను గతంలో కూడా చెప్పాను, ఆయన ఉండాలి రాజకీయాల్లో. సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ప్రజెన్స్ ఏం చేస్తుందంటే విషయాల్ని మ్యాగ్నానమస్గా చూపెడతారు. ఒక విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారని కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అలజడి ఏంటి, ఆ విషయాలకు వచ్చే పరిష్కారం ఏంటి, ప్రభుత్వాల్లో పుట్టే భయం ఏంటి? సో బాధ్యతాయుతమైన రాజకీయాలు జరగాలి అంటే కొందరు ప్రెజెన్స్ అవసరం. నేను గతంలో జయప్రకాష్ నారాయణ గారి అభిమాని. ఆయన లోక్సత్తా పార్టీ మళ్ళీ పోటీ చేయను అన్నప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడి నేను మా సన్నగుండి ఉన్నప్పుడు ఒక మెట్ల మీద కూర్చుని ఒక వీడియో చేస్తే ఒక కవిత రాస్తే ఆయన గురించి సొంత పేజీలో అది పోస్ట్ చేశారు, లోక్సత్తా పార్టీ పేజీలో. అంటే ఒక అద్భుతమైనటువంటి సూర్యుడు అస్తమించాడు అని చెప్పి తెలియజేసాం. ఇట్లాంటి వ్యక్తులు ఉండాలమ్మా. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులు ఉండాలా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఉండాలా, తెలంగాణకు వచ్చేసరికి కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు, స్పోక్స్ పర్సన్స్, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా స్టాల్ వాల్స్ ఇన్ పాలిటిక్స్. ఇట్లాంటి వాళ్ళందరూ ప్రజెన్స్ ఏం చేస్తుందంటే రాజకీయాలపైన యువతరానికి ఆసక్తి కల్పిస్తుంది. తద్వారా ప్రజాబాహుళ్యంలో మితిమీరిన తప్పులు చేయాలంటే అవినీతి పరులకు కొంత భయం ఉంటుంది, ఉండాలి.
రాజకీయాల్లో వీరందరూ కూడా నీడ్ అండ్ నెసెసిటీ ఉంది వీరందరూ ఉండడం. సార్ అయితే మనం ఈ జానీ మాస్టర్ విషయమే కావచ్చు, ఈ లావణ్య విషయమే కావచ్చు, ఇలాంటి కేసులు మీరు ఎన్నో చూస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఫైనల్గా అసలు మీ అభిప్రాయం ప్రకారం ఈ జానీ మాస్టర్ విషయంలో అసలు ఎలాంటి కొలిక్కి వస్తుంది అనుకుంటున్నారు మీరు? అలాగే లావణ్య విషయంలో మీరు ఏమైతే అనుకున్నారో ఆ న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? అమ్మ యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో లావణ్య కాంచి మొదలు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో కండిషనల్ బెయిల్ వచ్చింది. 493 సెక్షనే కాదన్న వాళ్ళు క్వాష్కి వెళ్లకుండా యాంటిసిపేటరీకి వచ్చారు. ఛార్జ్ షీట్ కూడా మీరు చదివే ఉంటారు, పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. ఇక పోరాటం కోర్టులో పెండింగ్ ఉంది, సమన్స్ వచ్చినాయి కానీ నుంచి జరుగుతాయి. మిగతా డ్రగ్ కేసెస్ విషయంలో ఇటు కూడా క్వాష్మెంట్కి వెళ్తా ఉన్నాం. ఆ అమ్మాయి వ్యక్తిగతమైన జీవితం ఎట్లా ఉన్నా నాకైతే అనవసరం. నా దగ్గరికంటూ క్లయింట్గా వచ్చినప్పుడు నేను నా క్లయింట్ నిరపరాధని మనస్ఫూర్తిగా మనస వాచ కరిమేన నమ్మాలి, నమ్మి ఆఖరి క్షణం వరకు పోరాడాలి. నేనే డాక్టర్ని అనుకోమ్మా, నా దగ్గరికి హెచ్ఐవి పేషెంట్ వస్తే నువ్వు ఎలాగొచ్చింది హెచ్ఐవి, నీకున్న లక్షణాలు ఏంటి, నువ్వేంటని పేరెంటింగ్ ఇన్ఫర్మేషన్ కింద కనుక్కోకూడదు, నేను పేషెంటింగ్ ఇన్ఫర్మేషన్ కిందే కనుక్కోవాలి. వాళ్ళేదో తప్పులు కరెక్ట్ చేసే అధికారం నాకు ఉండదు. వృత్తిరీత్యా వచ్చారు, కుదిరితే మందులు ఇవ్వాలి, వాళ్ళని రోగం నుంచి ముక్తులు చేయాలి. న్యాయవాది వృత్తి కూడా అంతే. అలా చేసుకుంటే వెళ్ళాం, విమర్శలు పొందాం, ఏ విమర్శలు నిలబడలా. ఎన్నో అక్రమమైనటువంటి విమర్శలు నా మీద వేశారు. ఈరోజు అవి ఏమీ కూడా నిలబడలా. ₹1 కోసం అన్నారు, అపార్ట్మెంట్ ఏదో ఫ్లాట్ కోసం అన్నారు, ఆ స్విమ్మింగ్ పూల్లో అతను ఎవరో రాజేష్ అనే అడ్వకేట్తో పిల్ల దిగితే ఆ వీడియో బయటకు వచ్చేదాకా నేనే దిగానని ఆమె నిందలేశారు. ఆ అమ్మాయి ఇంటి పక్కనేమో వేరే అడ్వకేట్ రెడ్డి గారు ఒక ఆయన సీనియర్ ఉంటారు, అక్కడ అడ్వకేట్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ పిల్లలు నా ఇల్లు పక్క పక్కనే అన్నారు. కోకాపేట ఎక్కడ, బేగంపేట ఎక్కడమ్మా అంటే ఇలా ఎన్నో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిజమని నిరూపించుకోవడానికి ఎన్నో నిష్ఠూరాలు నా మీద వేశారు, ఎన్నో నిందలు వేశారు, ఎన్నో కమెంట్లు చేశారు, ఎన్నో ట్రోల్స్ చేశారు. నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించుకుంటూ వెళ్ళాను. అలాగేనా? అలాగే నేను గతంలో షణ్ముఖ్ జస్వంత్ కేసు, వాళ్ళ బ్రదర్ చేసిన, అబ్బాయి డ్రగ్స్ కేసు చేసిన, ఈ తీర్మార మల్లన్న చేసిన, ఆన్లైన్ లోన్ యాప్స్ చేసిన, ఇగో ఈ న్యాయవాది ప్రయాణంలో ప్రతి కేసులో తిట్లు తిన్నాం. తీర్మార మల్లన్నకు 42 కేసుల విషయంలో ఒక అద్భుతమైన జడ్జిమెంట్ తెచ్చాను నేను. అది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది, 27 పేజెస్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ తెచ్చిన రోజు టీఆర్ఎస్ వాళ్ళు అయితే నన్ను దొల్ల కొట్టినట్టు ట్రోల్ చేశారు. శరీరాకృతి గురించి మాట్లాడారు, రంగు రూపు గురించి మాట్లాడారు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఇదంతే. సమాజంలో మనం ఏ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా అది నచ్చని వ్యక్తులు మనం ట్రోల్ చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు, మనం పని చేసుకుని వెళ్తాం, మానేస్తాం. అలాగే జానీ మాస్టర్ విషయంలో నిజంగా అమ్మాయి మైనర్ వయసులో ఉన్నప్పుడు జానీ మాస్టర్ కలిసేయడం అన్నది నిరూపిస్తే మాత్రం మాస్టర్కి చాలా గడ్డు కాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా నిరూపించలేకపోతే ఆ పిల్ల కూడా చాలా గడ్డు కాలం ఎదుర్కొంటుంది. సో ఇవన్నీ కూడా విన్ సిచ్యువేషన్స్. కోర్ట్ ప్రొసీడింగ్స్లోనే ఏం జరుగుతాయో చూసి దాన్ని బట్టి మనం వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్టికులర్గా ఇలాంటి కేసులు అన్ని రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందండి సినిమా ఇండస్ట్రీలో? రేప్ కేసు అనేటువంటిది 5-6 సంవత్సరాల తర్వాత సహజనం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందని మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని నా వెనక ఏదో కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఖచ్చితంగా కుట్ర జరిగి ఉండొచ్చు. అనూహ్యంగా ఒక 5 సంవత్సరాలకు ఎదిగినటువంటి విషయం మనందరికీ విదితే కాబట్టి అంతర్గత శత్రువులు ఏర్పడతారు కదా. తనకు ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి అంశాన్ని వారు బలంగా ఆయుధంగా మార్చుకున్నారు. ఆమెతో పరిచయం ఉంది, ఆ పరిచయం సత్సంబంధమా, అక్రమ సంబంధమా, లేకపోతే ఈయనే నిజంగా ఆ పిల్ల చెప్తున్నట్టు ఫోర్స్ఫుల్గా చేశారా? అంటే నిజంగానే తనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటారా? రేపు బయటకు వచ్చి అందరు ఆలోచనలు మార్చే విధంగా అతను వాదించొచ్చేమో, ఏమో గుర్రం ఎగరా వచ్చేమో. మన మానసిక దౌర్భాగ్యం ఉందనుకో, ఆ అమ్మాయి ఎంత తేడా అయితే జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది అనుకో, ఆ అమ్మాయిని జడ్జి చేసినా తప్పే, జానీ మాస్టర్ని జడ్జి చేసినా తప్పే. పరిస్థితులు బాగాలేదు అంతే. చాలామంది చాలా విమర్శలు చేశారు నన్ను. వేసాను ఎవరు, నువ్వు చెప్తున్నావా, నువ్వు కాదా అంటే సమాజంలో ఎవరు తిన్నంగా ఉన్నావు? దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. అలాగే నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, అంటే మెగా ఫ్యామిలీ ఇప్పుడు జానీ మాస్టర్కి సపోర్ట్గా నిలబడుతుందంటారు. మనిషికో బుద్ధి, పుర్రుకో బుద్ధి, జహ్వానికి రుచి టైపులో మనం ఏం చెప్తాం, జహ్వా చేపలేం కదా, నోటి దోలు ఉంటుంది కొంతమందికి.
పూనం కౌర్ ట్వీట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇదొక వివాదంగా నడుస్తుంది. అలాగే త్రివిక్రమ్ చూస్తే ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు అతని మీద కూడా ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. ఎవరికైనా వాళ్ళందరికీ ఆదర్శాలా? జానీ మాస్టర్ని దుయ్యబట్టే వాళ్ళందరికీ కూడా ఆడపిల్లకి న్యాయం జరగాలని చెప్పి ఉన్న ఆదర్శమా? కాదు, ఆడకు మానసికమైన ఆనందం. ఇక దిలీప్ సుంక్రా గారు అంటే జనసేన పార్టీకి దూరం అయ్యారా లేకుంటే జనసేన పార్టీ దూరం పెట్టిందా? అసలు అంటే మెగా అభిమానులు అందరూ కూడా మీకు దూరం అవడానికి గల కారణం ఏంటంటారు? 6 నెలల్లో ఏదో అయిపోద్దన్నో ఏమన్నా అయ్యిందని అడిగారు. కాలం గొప్పది, సమయం గొప్పది. వారి ప్రయాణం వారు చేసుకుంటే ప్రజలకు మంచి చేయమనండి. మనకు నాయకత్వ లక్షణాలు అంటే ఏడు చచ్చినాయి అనుకోండి. ఈ పార్టీ అవకాశం ఉండదు, ఆ పార్టీ అవకాశం ఉండదని దుమ్మెత్తిపోయడం ఎందుకు? నేను అంత పోటీగా నన్ను అనుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయగలగాల, ప్రజలను మెప్పించగలగాల, డబ్బులు పంచపర్చిగా పట్టగలగాల, గెలవగలగాల. అవి మానేసి నేను పార్టీకి పనిచేసాను, పార్టీ టికెట్ దిక్కుమాలి ఏడుపుల వాళ్ళు ఏం కలిసి వస్తుందా?